చికెన్ కర్రీ పార్ట్లుగా విడిపోతుంది. సో ఇప్పుడు ఒక 1.5 స్పూన్ మనం మ్యారినేట్లో వేసాం. సో ఇంకొక 1 స్పూను ఇప్పుడు వేసేస్తాం సాల్ట్. ఇంకొక స్పూన్ ఇప్పుడు వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. సో ఒక 5 మినిట్స్ సిమ్లో వదిలేసిన తర్వాత సాల్ట్ కరిగిపోయి ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం, ఒక హాఫ్ గ్లాస్. సో ఇప్పుడు ఇది ఏంటంటే నాకు ఇవాళ చికెన్ తినను, రేపు శివరాత్రి రేపు తినను. సో ఇది వాళ్ళిద్దరికీ కాబట్టి కొంచెం చిక్కటి గ్రేవీ చేసేస్తే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోద్దని. సో అందుకని ఎసరు అనేది చాలా తక్కువ పోస్తున్నాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకొని సో దీన్ని మీడియం మంట మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చేసి మసాలా కొత్తిమీర వేసేసి ఖతం, చికెన్ కర్రీ రెడీ. సో మన చికెన్ కరెక్ట్గా ఉడుకుతుంది. సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర, సో కొంచెం కర్రీ లీవ్స్ అండ్ మన మసాలా. సో మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో వదిలేస్తే మన చికెన్ కర్రీ రెడీ. ఫైనల్లీ అవర్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. చూడండి, సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్లీ మన చికెన్ కర్రీ రెడీ. అష్ట కష్టాలతో ఇష్టం లేని కర్రీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.